హాయ్ భయ్య, గుడ్ మార్నింగ్. అందరికి గుడ్ మార్నింగ్ చెప్పు. అందరికి గుడ్ మార్నింగ్. ఏం కర్రీ చేస్తున్నావు? బీరకాయ పులుసు. బీరకాయ పులుసా? వాళ్ళు కాలేజ్ ఉందా? ఉంది. వాళ్ళంతా డేట్ 24th కదా. నిన్న గుడికి లేరు కదా, ఎలా ఉంది? ఎన్ని గడికి లేరు? 8గా వచ్చేటప్పుడు 10:30 అయింది. 10:30 అయిందా? ఎలా ఉన్నారు జనం? ఫుల్గా ఉన్నారా? ఎంతసేపు పట్టింది లైన్లో మీకు? లైన్లో ఎంతసేపు పట్టింది? గంటన్నరకు దర్శనం అయిపోయిందా? ఎక్కడి నుంచి క్యూ లైన్లో జనం ఉన్నారు? కింద నుంచి ఉన్నారా? కింద నుంచి ఫ్రీ వెళ్ళిపోయావా? స్టార్టింగ్ అంటే మనం ఎట్టి నుంచి వెళ్తాము? పెద్దగా పెట్టారా? మీరు నడుచుకుంటూ పై వరకు వెళ్ళారా? పై వరకు ఫ్రీగానే ఉంది. ఇది గోపురం వరకు ఆగుతూ వెళ్ళిందా? ఎక్కడి నుంచి ఆగుతూ వెళ్ళిందా? ముందు 3-4 రోజులు ఉండేవాళ్ళు కాదు, అంత ఎక్కువ మంది. తర్వాత నుంచి ఎక్కువ అయ్యేవాళ్ళు. ఇప్పుడు నుంచే బాగా ఫుల్గా ఉన్నారు. నిన్న ఎలా ఉన్నారో తెలియదు కానీ వాళ్ళ జనాలు బాగా ఉన్నారు. ఇంకా ముందు 3 రోజులు 4 రోజుల తర్వాత నుంచి పెరిగేవారు. మహాలక్ష్మి అవతారం నుంచి ఇంక మహాలక్ష్మి అవతారం, సరస్వతి అవతారం నుంచి పెరుగుతుంటూ వచ్చేవాళ్ళు. ఇప్పుడైతే భక్తులు బాగానే ఉన్నారు, ఫుల్గానే ఉన్నారు జనాలు. ఇవాళ ఏమవుతారు? అన్నపూర్ణదేవి. అన్నపూర్ణదేవి అవుతారు. వెళ్తున్నారా మరి? చూడాలి. నిన్న గాయత్రి దేవి అవతారం చూసుకొని వచ్చావు నువ్వు, లాస్య. నీ పరిస్థితి ఏంటి భయ్యా? నీ పరిస్థితి ఏంటి? ఏం లేదా? ఎప్పటి నుంచి కాలేజీ సెలవులు? ఎప్పటి నుంచి? 28 నుంచా? 24, 5, 6, 7 ఇంకా 3 days ఉందా? ఇవాళతో కలిపి 4 days అంతే. తర్వాత హాలిడేస్ వస్తాయి. రికార్డ్ రాయాలా? అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తారా బీరకాయలో? బీరకాయ పులుసులో? నాకు తెలియదే. నేను ఎందుకు వండుతానులే కానీ ఉండదు మీరేగా. వెరీ గుడ్. అంటే పేస్ట్ చిన్నప్పుడు ఎప్పుడు చూడలేదు, అందుకని అడుగుతాను. తల్లి కూతుర్ని వాళ్ళు ఇద్దరు కలిసి వంట చేస్తారుగా, వాటి కాంబినేషన్. తల్లి కూతుర్లు వంట మామూలుగా ఉండదు. మనం చేసాం అంతకుముందు నాన్ వెజ్, మన నాన్ వెజ్ కర్రీస్ చేయగలం, వెజ్ కర్రీస్ రావు మనకి. అదే నాకు, అందుకని నాన్ వెజ్ కర్రీస్ అయితే మనతో చేస్తాం. వెజ్ కర్రీస్ అయితే చెప్పు, మీ అమ్మతో చేయి. డాడీ మళ్ళీ మొదలెట్టాడు అనుకో, ఇప్పుడిప్పుడే కొంచెం అట్టట్టా ఉంది, వర్షాలు దగ్గర మళ్ళీ అనుకోమని నాకంత అదృష్టం ఉంది. అసలే బట్టలు ఆడట్లేదు. అందరి శ్రేయస్సు కొరకు నేను వంట చేయడం స్టార్ట్ చేయట్లేదు. ఇవి అన్నావుగా, ఇప్పుడే బట్టలు ఆడుతున్నాయి, వర్షాలు తగ్గి నువ్వు మళ్ళీ స్టార్ట్ చేస్తే వర్షాలు వస్తాయి అంటున్నావు. అందుకని నేను అంతా చేసి కోరి వంట చేయడం అనేది స్టార్ట్ చేయట్లేదు. అదని ఎవరు ఒప్పుకోరు, ఎందుకంటే నాకు వచ్చు కాబట్టి. నాన్ వెజ్ దీని తర్వాత నీళ్ళు వేయాలి. ఉప్పు కారం అనేది కామన్ గానే కూరలు వేసుకుంటాం, విషయం ఎవరు చెప్పక్కర్లేదు.
అవును టమాటా వేస్తారు, ఇప్పుడు టమాటా వేస్తారు. టమాటా వేసిన తర్వాత కొంచెం 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 అటు ఇటు తిప్పుతారు. దాని తర్వాత ఉప్పు కారం పసుపు వేస్తారు, నీళ్ళు పోస్తారు, దాని ఉడకబెడతారు, కర్రీ అయిపోద్ది. ఇది చిన్న విషయం ఏం కాదు, అదే సారీ ఇది పెద్ద విషయం ఏం కాదు, ఇది బ్రహ్మ రహస్యం కూడా కాదు. మీ డాడీ చేస్తాడు కర్రీ అయితే. అవును డాడీ చేస్తాడు. నేను చేస్తాను, మీరు కూర్చోండి. టమాటాలే టమాటా దానిలే మాడిపోతుంది. ఎందుకు నీకు కంగారు ఎందుకు? మాడిపోతుంది డాడీ, వేయాలి. నీ చట్నీ అవి మాడిపోతుంది. అన్ని టమాటాలు వేసారేంటి? పులుసు ఎక్కువ అమ్మ అలాగే. బీరకాయలేమో తక్కువ ఉన్నాయి, అంతే ఉన్నాయి. టమాటాలు ఎక్కువ ఉన్నాయి. బాగుంది. ఒకటి పాడైపోయిందా? పాడైపోయింది అమ్మా. బీరకాయ తొక్కుతో పచ్చడి చేస్తారు, వచ్చా మీకు? వచ్చా? చిన్నప్పుడు చేసేవాళ్ళు, మాకు భలే ఉండదు. చూసి నేర్చుకుంటా నేను యూట్యూబ్, నాకేం వచ్చి. సో చూడు ఒకసారి, చూసి బీరకాయ తొక్కు చేయి, తొక్కుతో పచ్చడి చేయి ఒకసారి. కొంచెమే పసుపు తగ్గేసిందా? అంటే ఇప్పుడు ఎంత పసుపు ఎక్కువ వేస్తే ఏమైంది తెలుసా? ఏమైంది చెప్పు ఒకసారి. నువ్వు వేడి చేసి, వెయిట్ చేయడం కాదు, ఏదో వస్తుంది కర్రీ. ఏంటమ్మా ఇది? హాట్ వాటరా? చేయబెట్టు. వద్దులే. ఏంటి అడిగితే చేయి పెట్టబడుతుందండి హాట్ వాటర్లో. ఇంత పైసా నేను అనుకోలేదండి. శాడిజమా? అడిగినప్పుడు క్లారిటీగా చెప్పడం, అది చెప్పడం అంటారు. ఏంటి అడిగిన వీడియో చెప్పచ్చుగా. చూస్తే తెలుసది. ఇదండి అమ్మా, చూసావా మమ్మీ ఎలా ఉందో? అమ్మ మమ్మీ చాలా మంచిది అంటావు కదా, చూసావా? ఏమో అడిగాను, నేనేమో అడిగాను? మంచిదే మంచిదే, నీకు మంచిదే, ఎప్పుడు నీకు మంచిదే. నేనేమో అడిగాను? ఇదేంటి అని అడిగాను. హాట్ వాటర్ అని చెప్పొచ్చుగా. అంటే నీకు తెలియాలి కదా అది హాట్ వాటర్ అని చేపెట్టు తెలిసింది కదా. నువ్వు అమ్మ కాకపోతే మా లాస్ట్ వస్తే కానీ నాకు సపోర్ట్ రాదు. లాస్ట్ పడుకుంది, సింహం పడుకుంది, లేచింది అనుకో, అప్పుడు చెప్పేది మీకు. ఏం చెప్పేది? సింహం నువ్వు వెళ్ళినాకైతే లేచింది, నువ్వు వెళ్ళినప్పుడు. రెండు పొద్దున్నే కాఫీ తాగుతారు, టీ తాగుతారు, మీరేంటండి హాట్ వాటర్ తాగుతున్నారు? మీ హెల్త్ బ్యూటీ సీక్రెటా? హెల్త్ సీక్రెటా అండి? బ్యూటీ లేదు, హెల్త్ లేదు, అందుకే తాగుతున్నా. అందుకేనండి నిన్నటి వరకు పడుకున్నారు, ఇప్పుడే లేచారు. ఇప్పుడు కూడా పడుకో. సారీ, నిన్న లేచినట్టున్నావు కదా, మొన్నటి వరకు పడుకున్నావు. ఇప్పుడు కూడా పడుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు హాట్ వాటర్ తాగి పడుకుంటామండి. హాట్ వాటర్ తాగడం పడుకోవడం. ఈ కూరలో పెరిగేయాలమ్మ, నేను వెయ్యట్లా. ఏంటి బీరకాయ కూరలో పెరిగేస్తారా? ఇది కొత్త చెబుతుంది, నాకేం అర్థం కావట్లేదు. చిన్నప్పుడు నేను ఎప్పుడు చూడలేదు, మా అమ్మ అలా పెరిగి వేయలేదు. మా అమ్మ ఎప్పుడు బీరకాయ కర్రీలో అదేంటిది ఇందాక వేసావు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు, పెరిగేయలేదు. మీరేంటి పెరిగేస్తా అంటారు, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తా అంటారు, కొత్త వెరైటీగా చేస్తున్నారు. అంటే కూరన్నం తిన్నాక తర్వాత పెరుగన్నం తింటారు కదా, అలా అవసరంలా. ఇందులో పెరిగేసారనుకో మొత్తం కలిసిపోద్ది కదా, సరిపోద్ది. ఇదేంటి ఇదే? అట్లాగండి. ఇదేంటి ఇదే కొత్తగా ఉందా? ఏదేం చేయండి అమ్మా, అవంతులు వీడియోస్ రాకుండా చూడండి చాలు. కాదు బాగానే చేస్తామనుకో, కాకపోతే ఇప్పుడు కనుక వచ్చిన ఏఐ కొత్త ఫోటోస్ పెడుతున్నారు చూడు, ఉన్న వాళ్ళు బ్యూటీ లాగా కనిపించారు, దాని వల్ల పెద్ద నష్టాలు జరుగుతున్నాయి. మన వాళ్ళు ఏదో కొత్తగా వచ్చినాయి ప్రతిదీ ట్రై చేసి పెట్టేస్తారు, చేయకూడదండి అసలు. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు ఈ కాలేజీ పిల్లలు ఈ జనరేషన్ వాళ్ళు ఉన్నారే, ఏది వదలరు. కొత్తగా వచ్చిందంటే దాన్ని పట్టుకొని నేను చాలా మంచిదండి అసలు అలాంటిది. వంటలు చేసుకో చాలు. వంటలు చేసుకోవడం, పొద్దున్న లేగడం, ఇంట్లో పని చేసుకోవడం, వంటలు చేసుకోవడం, కాలేజీకి వెళ్ళడం, రావడం,
మళ్ళీ ఇంటికి సాయంత్రం రావడం, మళ్ళీ వంట చేసుకోవడం, అందరికి వెళ్ళడం. మంచిదే నువ్వు కదా. అవును మంచిదే. మీకు మీరు చెప్పుకోవడం కదా, అసలు చెప్పుకోవడం. కొత్తిమీర లేదమ్మా, కొత్తిమీర వేస్తే సూపర్. కావాలా ఏంటి ఇందాక నుంచి అలా కావాలంటే ఇస్తా కదా. అదే నా కాఫీ టీ. అమ్మా ఇది చూస్తా, కాఫీ టీ కాదు మంచిది, ఇదే మంచిది కాఫీ టీ. అమ్మా నువ్వు నాకు పైకి తెలియదు అప్పుడు కట్టి అయిపోయింది కూర. ఏంటి వాటర్ వేసా కొంచెం. కూతురు తల్లికి వంట నేర్పుతుందా? వాట్ మిరాకిల్. ఏమేసావు? వాటర్. వాటర్ కరెక్ట్గా వేసి చూసుకుంటున్నావా? యా. ఎలా ఉంది కర్రీ? ఇంకా తినలేదు కంగారు. నువ్వే ఉండేగా బాగుందని చెప్తావు అంతేగా. అది మీరు తిన్నా చెప్పండి. అది కాదు, జెన్యూన్ గా ఇప్పుడు తిని నాకు చెప్పాలి, ఎగ్జాక్ట్ గా ఎలా ఉందో చెప్పాలి. ఓకేనా? ఉప్పు కారం టేస్ట్ అన్ని కరెక్ట్గా చెప్పాలి. ఒక రివ్యూ ఇచ్చినట్టుగా ఫుడ్ రివ్యూ ఎలా ఇస్తారో అలా చెప్పాలి. ఓకేనా? అదే మరి జెన్యూన్ చెప్పాలంటున్నా. అందుకనే మేము ఎప్పుడు తిన్నాం కదా, టైం పడుతుంది కదా, నువ్వు తిన్నావు కాబట్టి జెన్యూన్ రివ్యూ చెప్పాలి. ఏంటి సౌండ్ రావట్లేదు? మొత్తం బాగుంది. ఒకటి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ చెప్పు. జస్ట్ బాగుందా? జస్ట్ బాగుంది, మాటలు రావట్లేదు. ఎలా ఉంది చెప్పు టేస్ట్. అంటే నువ్వు కొత్తగా ట్రై చేసినట్టున్నావు కదా. యావరేజ్గా ఉందా? అదేంటి ఏది బ్రహ్మాండంగా ఉండదు అనుకుంటున్నావు, యావరేజ్ అని చెప్తున్నావు. అంటే నీకు నేను డిగ్రేడ్ చేసుకుంటావా? నువ్వు అనుకున్న రేంజ్ రాలేదా? అంటే నీ వంటలో తేడానా, లేకపోతే ఆ రెసిపీ అంతా? మామూలుగా అడుగుతున్నా చెప్పు. రెసిపీ అలాగే వస్తుందా, లేకపోతే నీ వంటలో ఏం తేడా వచ్చిందా? ఇప్పుడు యావరేజ్ అంటున్నావు కదా, యావరేజ్. ఓహో పెరిగేయలేదు. ఓకే ఓకే, దానివల్ల అది అడుగుతుంది. అది చెప్పాలి కదా నువ్వు క్లియర్గా. సరే 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 అయితే కాలేజ్ టైం అవుతుంది కానీ వెళ్దాం. మీరు రెడీ అయిపోయావా? వెళ్దాం కాలేజీకి. డ్రాప్ చేయనా? క్యారేజ్ ఏది? అవును కర్రీ అయిపోయింది, రైస్ వండుతున్నావునా? ఓకే. లాస్ట్ ఇంకా లేగలేదా? పడుకొని ఉందా? రాత్రి లాస్ట్ ఎత్తుకున్నావా గుడిలో? మెట్ల మీద అది పైకి వెళ్ళేటప్పుడు అడుగుంటుంది. కాళ్ళు ఎప్పుడు వస్తున్నాయి, కాళ్ళు ఎప్పుడు వస్తున్నాయి, ఎత్తుకోమల్లా. నన్ను ఎత్తుకు డాడీ ఎత్తుకోమంట. ఏం చదువుతున్నావు? ఏం చేద్దాం, కోరిక తీరలేదు కదా. కెమిస్ట్రీ చదువుకుంటున్నావు ఏంటి? కాలేజీ తీసుకెళ్తాం. ఏంటిది? ఏం తీసుకెళ్తావు కాలేజీకి? ఏంటిది? నీళ్ళు. నీళ్ళ? వాట్? సబ్జా నీళ్ళ? ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.